ఏండ్ల కమ్మానం చదివి చదివి పరీక్ష రాసి రిజల్ట్ వచ్చి అండ్ల పాస్ అయ్యి ఇక కొలువులకు ఎక్కబోతుంటే ఎట్లుంటదుల్లా ఆ సంబురమే అలాగుంటది. అట్లనే లీడర్లు సుత ఓట్ల పరీక్షలకు దరఖాస్తు పెట్టుకొని ప్రచారం పేరుతోటి పబ్లిక్లకు తిరిగి ఓట్ల నాడు పరీక్ష ఒడగొట్టుకొని రిజల్ట్ నాడు బంపర్ మెజార్టీ కొట్టి పదవికెక్తే ఆ కిక్కే వేరుంటదబ్బా. విజయవాడ క్యాంప్ ఆఫీస్ లో వెంకన్న స్వామికి పూజలు చేసి చిన్న సీఎం కుర్చీలో కూకున్నాడు పవన్ సారు. ముంగట ఫైల్ పెట్టి పెన్నిస్తే పక్కకున్న సూట్ కేసు కింద పెట్టించి అందులోకెళ్ళేదో తీసి జేబులో పెట్టుకుండు. మొన్న వదినం ఇచ్చిన పెన్నో ఏమో మరి గడారంలో టైం చూసుకొని ముహూర్తానికి సంతకం పెట్టిండు ఫైల్ మీద. పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, అడవులు, పర్యావరణం, టెక్నాలజీ శాఖలకు సారే మంత్రి కాబట్టి రప్ప సంతకాలు పెట్టి నడిచింది. అటెనక అయ్యేవార్ల దీవెనార్థులు ఏదో తాడిస్తే చెయ్యికి తోడుక్కుండు. ఇక లీడర్లు, ఆఫీసర్లు, పోలీసులు, సినిమాలు, అభిమానులు సీతం మందొచ్చి శుభాకాంక్షలు చెప్పిండ్రు చిన్న సీఎం సార్ కు. బొట్లు, బొమ్మలు, వొయ్యిలు, పోంటిన్లు, పువ్వులు, మొలకలు, శాల్వలు ఇట్లా తలోటి తెచ్చిండ్రు. మీరు మంచిగా నజరేసిండ్రో లేదో ఓ వై పట్టుకొని ఆఫీసులోకి వచ్చిండు, అది పట్టుకొని తిరిగిండు, కూకునేటప్పుడు టేబుల్ మీద పెట్టుకుండు. గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఆధునిక మహాభారతం పుస్తకం అంటే సార్కు మస్తు పాయిరం. అందుకే పదవికెక్కి నడుచుతో పక్కకే పెట్టుకుండు అన్నట్టు. అటెనక పొద్దాక ఆఫీసర్లతో మీటింగులు నడిచినాయి. జనసేన పార్టీ పెట్టిన 10 ఏళ్లకు ఎమ్మెల్యే కాగానే సీదా డిప్యూటీ సీఎం అయ్యే పనితనం ఎట్లుంటుందో చూడాలి మరి.